అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన పాఠం కానాను విందు నూతన నిబంధన సాదృశ్యం. కానాను విందు నూతన నిబంధన సాదృశ్యం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ యొక్క కానాను విందు అనే సందర్భం మనకు కనబడుతుంది. ఇందులో పరిచయం చూసుకుంటే వివాహ వ్యవస్థకు దైవిక గౌరవం, వివాహ వ్యవస్థకు దేవుని యొక్క గౌరవం అన్న దానిపైన ఒక విషయాన్ని ఆలోచిద్దాం. యోహాను సువార్త 2:1-2 యేసుక్రీస్తు తన మొదట అద్భుతాన్ని ఒక వివాహ విందులో చేయడం ద్వారా వివాహ వ్యవస్థను ఆశీర్వదించారు అన్న విధానం కనబడుతుంది. యేసుక్రీస్తు వారు పరిచర్యని ప్రారంభించిన తర్వాత యేసుక్రీస్తు వారు చేసే మొట్టమొదట సూచక్రియ వివాహ విందులో చేయడం అనేది ఎంతో ఆశీర్వదించబడిన సంఘటన అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆత్మీయ సారాంశం ఏంటి అని దాన్ని ఇక్కడ చూసుకుంటే, వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైనది, దేవుని ఏర్పాటు చేసిన పవిత్రమైన కార్యం. క్రీస్తు మన సంతోష సమయంలో కూడా భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. క్రీస్తు చెప్పే విషయం ఏంటంటే, యేసు ప్రభువారు సంతోష సమయంలో భాగ్యస్వామి కావాలని తెలియజేస్తుంది. వివాహం అనేది అన్ని ఘనమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 ఆదికాండం 2:24 ప్రకారం వివాహము దేవుడు ఏర్పాటు చేసింది. వివాహ బంధం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. రెండో భాగంలో ఈ వివాహంలో దేవుని యొక్క క్రీస్తు యొక్క అధికారం ఎట్లా ఉపయోగపడింది అనే విషయం పైన అవగాహన చేసుకోవాలి. మరియా అంటే యేసుక్రీస్తు వారి యొక్క తల్లి క్రీస్తు అధికారాన్ని ఉపయోగించమని తొందర పెట్టినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. యేసు వద్దకి మరియా వెళ్ళారు. యేసు సమాధానం ఆయన దేవుని ప్రణాళిక సూచిస్తుంది. యేసు సమాధానం ఆయన దేవుని ప్రణాళికను సూచిస్తుంది. ఏమని మరియకు సమాధానం యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారంటే, నా సమయం ఇంకా రాలేదు. నా సమయం వచ్చినప్పుడు నా తండ్రి అయిన దేవుడు నా ద్వారా ఈ వివాహ విందులో ఏ కార్యక్రమం చేయాలో అది చేస్తారు. కాబట్టి నన్ను ఒత్తిడి పెట్టదు అనేసి తల్లికి సమాధానం చెప్పినట్లుగా ఉంది. కాబట్టి యేసు తన తండ్రి చిత్త ప్రకారమే పనిచేస్తారు. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారమే పనిచేస్తారు. మనుషులు ఒత్తిడి వలన కాదు. ఇక్కడ తల్లి ఒత్తిడి వలన పనిచేయడానికి ఆయనకి మనసు లేదు. ఇంకా నా తండ్రి ఏ కార్యాన్ని ఈ యొక్క వివాహ విందులో చేయాలనుకున్నాడో అది నాకు ఇంకా తెలియబడలేదు. కాబట్టి నా సమయం వచ్చినప్పుడు కంపల్సరీగా చేస్తానని చెప్పి, కాబట్టి ఆయన ఆమెతో
అందుకే మరి వెంటనే యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి వెంటనే పరిచారకులతో ఆయన మీతో చెప్పేది చేయండి. ఆయన మీతో చెప్పేది చేయండి. యేసుక్రీస్తు వారు ఇదే ఒక క్రైస్తవులకి ఆహ్వానిస్తే మనకి కూడా యేసు చెప్పిందే చేయడమే గొప్ప కార్యం. యేసు చెప్పినది కాకుండా ఏది చేసినా అది క్రైస్తవులకు అంత మూలాధారంగా ఉండదు. లేఖన ఆధారాలు మనం చూసుకుంటే యేసు తన తండ్రి పని మీదనే వచ్చారనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే యోహాను సువార్త 4:34లో 6:38లో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకి నేను వచ్చాను. నా తండ్రి దేని కొరకైతే ఈ భూమి మీదకి నన్ను పంపి ఉన్నారో దాన్ని నా హృదయంలో కేంద్రీకృతంగా చేసుకొని ఈ భూమి మీద నేను నడుచుకుంటున్నాను అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి మించి చేయడానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా మనసు పెట్టలేదు. సంపూర్ణ విధేయత ద్వారానే రక్షణ కలుగుతుందని విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా గమనించాలి. మత్తయి 7:21 ఏం చెప్తుంది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు అందరూ కూడా నా వారు కాదనేసి చెప్తుంది. కాబట్టి నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే నా వారనేసి యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5:9లో నిత్య రక్షణకు మన విధేయతే కారణమవుతుందనేసి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు మాటలకు ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారి యొక్క నిత్య రక్షణకు కారణము వారి యొక్క విధేయతే అనే విషయం స్పష్టంగా ఇక్కడ తెలియదు. అందుకే సంపూర్ణ విధేయత ద్వారానే రక్షణ మనం పొందగలుగుతాం. సగం విధేయత చూపించి సగం విధేయత చూపించకపోతే యేసు చెప్పిన మాటలకి మన యొక్క హృదయంలో లక్ష్యం లేకపోతే ఆ యొక్క మాటలు మనలో మన జీవితాల్లో ఫలించవు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే రాతి బాణలు ఆచారాల నుండి ఆత్మీయతను ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచారాల కోసం 6 రాతి బాణలను ఉంచుతారు. ఇక్కడ మనము ఆత్మీయ సారాంశము ఏంటంటే ఈ రాతి బాణలు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సూచిస్తాయి. అవి కేవలము బాయి శుద్ధిని ఇవ్వగలవు. ధర్మశాస్త్రము పాత నిబంధన అనేది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. సంపూర్ణంగా ఒక మనిషిని రక్షించే అవకాశం ఉండదు. ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం అనేది చాలా కఠినతరమైన విషయం. ధర్మశాస్త్రం కింద జీవించే వారందరూ కూడా దాస్యంలో జీవిస్తున్నట్లుగానే కనబడుతుంది. ఆ ఆచారాలన్నిటినీ కూడా తోచ తప్పకుండా పాటించే విషయంలో చాలామంది దాని విషయంలో చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే ధర్మశాస్త్రం కేవలం రాబో మేలు ఛాయ్ మాత్రమే అనేసి ఎబ్రీ 10:1లో మనం చెప్పాలి. బలిపీఠము మీద ఉన్న రక్తము కంటే క్రీస్తు రక్తం శ్రేష్టమైన మనస్సాక్షిని ఇస్తుంది అనేది 9:13-14 ఎబ్రీలో చూసుకుంటే యేసుక్రీస్తు రక్తం మన మనస్సాక్షులని శుద్ధి చేస్తుంది.
మనస్సాక్షిలో పాపము నిలవకుండా చేయగలిగే శక్తి యేసుక్రీస్తు రక్తంలో ఉందన్నది వాస్తవమైన విషయం. కాబట్టి క్రీస్తు రక్తం చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఆ బలిపీఠం మీద ఉన్న రక్తం కంటే బలిపీఠం మీద ఉన్న రక్తం ఏం చేస్తుంది? ఆ సంవత్సరానికి సంబంధించిన పాపాలను, అప్పటికప్పుడు చేసిన పాపాలను తొలగించడానికి. క్రీస్తు యొక్క రక్తం అయితే నీ జీవితంలో చేసిన పాపాలన్నింటినీ కూడా ఒకేసారి క్షమించగలిగే. ఇప్పుడు మనం యేసుక్రీస్తు మాటల మీద లక్ష్యం ఉంచి విని విధేయత చూపినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అయితే మీరు ద్రాక్షారసంగా మారుట అంటే మన జీవితం నూతనంగా, అక్కడ కొత్త ద్రాక్షరసం కావాలి. నీడ్ అక్కడ కొత్త ద్రాక్షరసం కావాలి. అందుకే నీళ్ళు ద్రాక్షరసంగా మాట అంటే నీ పాత జీవితం కొత్త జీవితంగా మారాలి అన్న దానిపైన మాట్లాడినట్లుగా ఉంటాం. పరిచారకులు బాణలను కంఠం వరకు అంటే బాణం పూర్తిగా నింపి నీళ్ళతో నింపారు. యేసు దాన్ని శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చారు. అంటే మనము కేవలం నీళ్ళు లాంటివారు. ఆ నీళ్ళు శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారితే అందరూ దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా తృప్తి పొంది ఆనందిస్తారు. నీళ్ళలాగా ఉంటే బాగు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు నీళ్ళను ద్రాక్షరసంగా అక్కడ చేసిన అద్భుత సూచక్రియ వారి యొక్క హృదయాలని ఎంతో ప్రభావితం చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆత్మీయ సారాంశం ఏంటి? క్రీస్తు వచ్చినప్పుడు పాతది గతించి సమస్తము నూతనమవుతుంది. ఇప్పుడు ఆ విందులోనికి క్రీస్తు వచ్చాడు. పాత ఆచారం ప్రకారంగా వాళ్ళ ఆచారాన్ని ప్రారంభించారు. అయితే అది వెలితి గలది అన్నది వాస్తవంగా తెలియదు. ఆ బాణలలో ఉన్న సారం కొంత మట్టుకే ఉపయోగపడుతుంది. అదే యేసుక్రీస్తు వారు ఇచ్చే ద్రాక్షరసం నిత్యము ఉండేదిగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని కానీ మనం తాగితే అది నిత్యం మన యొక్క జీవితంలో శ్రేష్టమైనదిగా ఉంటుంది అనేది చెప్తుంది. అందుకే ఆయన అద్భుతం ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది. అయితే ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా పరిపూర్ణంగా ఉంటుంది అనేది మనం చూడగలం. ఇక్కడ క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అన్నది మనకి అర్థమవుతుంది. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అంతే. పాతవి గంచెచ్చును అన్ని కొత్తవిగా మారుతాయి. దేవుని కృప పాత నిబంధన కంటే శ్రేష్టమైనది. యోహాను 1:16లో ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, కృపా సత్యం క్రీస్తు ద్వారా ఇవ్వబడింది. అంటే మన పైన కనికరం చూపించే విధానంలో క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని కోరుతుంది. నీటిని మార్చడం ద్వారా ఆయన సృష్టికర్త అని నిరూపించుకున్నారు. అంటే కొలసి 1:16 ప్రకారంగా ఆయనకి సర్వాధికారం ఉన్నది అన్న దానిపైన తెలియజేస్తూ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఈ భూమి మీదకి పంపారు. కాబట్టి తండ్రి అయిన దేవుడే ఈ భూమి మీదకి ఆయన్ని పంపారని తెలియజేయడానికి ఈ యొక్క సూచక్రియ ఒక ఆధారంగా నిలబడు. అందుకే హిందూ ఏలికల సాక్ష్యం ఎలా ఉంటుందంటే శాస్త్రమైనది చివరిలో ఉంది. ఇంతవరకు కూడా ఏదైతే మేము
6 బాణంలో ఉన్న ద్రాక్షరసమే శ్రేష్టమని అనుకున్నాము. అది అయిపోయింది. కానీ అది అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా ఏదైనా చెడిపోయిన ద్రాక్షరసం తీసుకొని వచ్చి మాకు పట్టేస్తావేమో అని భయపడుతున్నావు. కానీ నీవు ఇప్పుడు ఇంకా మరి శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని మాకు ఇవ్వడం ద్వారా మేము సంతోషిస్తున్నాం అని చెప్తాం. అందుకే పాత నిబంధన అనేది కొంతవరకు శ్రేష్టంగా కనబడింది. మరి దానికంట గొప్పది ఏంటంటే కొత్త నిబంధన. కాబట్టి కొత్త నిబంధన మన జీవితాలను తండ్రి వద్దకు క్రీస్తు ద్వారా తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఆత్మీయ పాఠం ఏంటంటే లోకపు ఆనందం తాత్కాలికం, కానీ క్రీస్తు ఇచ్చే సంతోషం శాశ్వతం. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు, నీ కుడి చేతిలో నిత్యం సుఖములు గలవు, లోకమును దాని ఆశయు గతించిపోవు అనే విషయాన్ని మనం చూసుకుంటే, నిత్యము ఉండే సుఖం మనకు కావాలా, లేకపోతే క్షణమాత్రం ఉండే నశించిపోయే సుఖం కావాలా? అది మనం కోరుకోవాల్సిన అవసరం. అయితే ఇక్కడ మనం పట్టిక తీసుకుంటే విధేయత అనేది యేసు చెప్పినట్లు చేస్తేనే అద్భుతం జరిగింది. మహిమ, ఈ అద్భుతం ద్వారా ఆయన దైవత్వం బయటపడింది, ఆయన దేవుని యొక్క లక్షణాలు బయటపడింది. మార్పు, ద్రాక్షరసం మార్చడం మారు మనసును సూచిస్తుంది. మన జీవితాలని మార్చుకోవడం, దాన్ని బట్టి మనం శిష్యులు చూసి విశ్వసించారు, మనం వాక్యం చదివి విశ్వసించారు. కాబట్టి మన విశ్వాసం దేవుని యందు విధేయతను కనపరిచే విధానం. కాబట్టి క్రీస్తు మాట వింటే అసంభవమైనవి సంభవం అవుతాయి. కాబట్టి మనల్ని మార్చేది క్రీస్తు యొక్క మాటలే అనేది స్పష్టంగా మనం అర్థం చేస్తాం.